పాపమునకు వేతనము మరణము. ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్యకు యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ కూడా దేవుని ఆశీర్వాదములు. యేసుతో 40 రోజులు అనే ఈ యొక్క సాయంకాలపు ప్రోగ్రాంకి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా మనము దర్శన గ్రంథము 9వ అధ్యాయములో అంతిమ దినములలో సమాజములో పెట్రేగిపోయే పెచ్చు పెరిగే 7 పాపముల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దర్శన గ్రంథము, ప్రకటన గ్రంథము అదొక ప్రవచనాత్మకమైన గ్రంథము. యేసుక్రీస్తు ప్రభు తన మహిమను తేజస్సును భక్త యోహానుకి తెలియపరిచి తనను తాను బయలుపరుచుకొని ఎన్నో లోతైన మర్మాలను అంతిమ దినములలో జరగబోయే క్రీస్తు 2వ రాకడ సమయంలో జరగబోయే అనేక సంఘటనలను ఆయన బయలుపరిచాడు. అందుకే మనం చూస్తున్నాము దర్శన గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో మొదటగా మనకి వాక్యం ఏం తెలియచేస్తుందంటే, తాము ఒనర్చిన వాని నుండి వారు మరలిపోలేదు. సో మనకి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో పాపములను కప్పిపెట్టుకొనువాడు బాగుపడడు, పాపములను ఒప్పుకొనువాడు దేవుని దయను పొందుకుంటాడు. అలాగే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 19వ వచనంలో మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. యువర్ సిన్స్ విల్ బి వైప్డ్ అవుట్. ఈ యొక్క తపస్కాలంలో మనం దేవుని వైపు చూస్తున్నాం, యేసుక్రీస్తు శిలువ వైపు చూస్తున్నాం.
మనం చదివాము విభూతి బుధవారం రోజున యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12-13 వచనాలలో ప్రభు అంటున్నాడు, మీరు నా చెంతకు మరలి రండు. ఉపవాసముతోను, ఏడుపులతోనూ, దుఃఖముతోనూ, పశ్చాత్తాపముతోనూ, హృదయ పరివర్తనతోనూ మీరు నా చెంతకు రండి. మీ బట్టలు చించుకొనుట చాలదు, మీ గుండెలను వ్రయ్యలు చేసుకొని మీరు నా చెంతకు మరలి రండు, నేను మీపై దయ చూపుదునంటున్నాడు దేవుడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వై వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది ఎండ్ టైమ్ సిన్స్. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క దర్శన గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనాలలో ఇవ్వబడిన ఈ పాపములు అంతిమ దినములలో విస్తారముగా ప్రజలు చేస్తూ ఉంటారంట. అందుకే మనం ఎందుకు ధ్యానించాలి అంటే, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 12వ వచనములో వాక్యం పలుకుతుంది, జ్ఞాని ఆపదను ముందుగానే పసిగట్టి దాని నుంచి తప్పించుకొనును, కానీ మూర్ఖుడు ఆపదలో కాలు పెట్టి నాశనం తెచ్చుకొనును. మరి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 పాపములు మీ జీవితాలలో ఉన్నాయా? ఈ 7 పాపములు దుష్టుడు మీ జీవితంలోనికి తీసుకొని వచ్చాడా? ఈ 7 పాపములు మీ 7 పాపములు తప్పిదాలు మీ చుట్టూ ఉన్న సమాజంలో మీరు పరిశీలించగలుగుతున్నారని చెప్పి, అలా పరిశీలించగలిగితే ఈ పాపములు పెచ్చు పెరుగుతున్నాయంటే ప్రియులరా, యేసుక్రీస్తు రాకడ త్వరలోనే ఉందని చెప్పి మీరు గ్రహించాలి. మొదటగా మనం చూస్తున్నాము 20వ వచనములో మనం చదివినట్లయితే అక్కడ వాక్యం ఏం చెప్తుంది? వారు దయ్యములను ఆరాధించెదరు, దయ్యములను పూజించెదరు. వర్షిప్ ఆఫ్ డీమన్స్. సైతాను యేసుక్రీస్తు ప్రభుని శోధించినప్పుడు ఆయన శోధనలో ఒక శోధన ఇది. ఎందుకంటే మనం వాక్యం చదువుతున్నాము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుంచి 10వ వచనం చదివితే, సైతాను యేసును ఒక మిక్కిలి ఎత్తైన పర్వతం పైకి తీసుకుని వెళ్ళి ఈ భువి అందలి రాజ్యములన్నిటినీ దాని వైభవములను చూపించి, నువ్వు నా కాళ్ళపై పడి సాష్టాంగపడి నన్ను ఆరాధించు, ఈ విధంగా ఆరాధిస్తే ఈ సమస్తమును నీకు ఇచ్చేదని అంటున్నాడు సైతాను. సైతానును యేసుక్రీస్తు మీద అధికారం కలిగి ఉండటానికి, యేసుక్రీస్తును లోబరచడానికి ఆశ చూపించాడు. ఈ లోకము దాని వైభవము. సైతాన్ ఏమంటున్నాడు? నువ్వు నా కాళ్ళ మీద పడి సాష్టాంగపడి నన్ను ఆరాధించు, నన్ను పూజించు అని. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మనకి తన దైవజనుడైన భక్తుడైన మోషే ద్వారా మనకి హెచ్చరిక చేశాడు. వారు దైవములు కాని దయ్యములకు బలులు అర్పింతురు. దే విల్ సాక్రిఫైస్ టు డీమన్స్ దట్ ఆర్ నో గాడ్స్. దర్శన గ్రంథము 13వ అధ్యాయము 4వ వచనంలో వాక్యం పలుకుతుంది, సర్పము తన అధికారమును ఆ మృగమునకు వసగుటచే ప్రజలందరూ ఆ సర్పమును పూజించిరి, వారు ఆ మృగమును కూడా పూజించిరి. సర్పము అంటే ఇక్కడ సైతాను, మృగము అంటే ద బీస్ట్, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అని చెప్పి మనం గ్రహించాలి. అవును ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రోజులలో ఆధునీకరణ కాలములో ప్రియులరా, టెక్నాలజీ సైన్స్ అడ్వాన్స్ అవుతున్న కాలములో ప్రియులరా, డీమన్ వర్షిప్, దురాత్మలను దుష్టశక్తులను సైతానును ఆరాధించడం అనేది పెరిగిపోతుంది సమాజంలో. 1960వ సంవత్సరములో యాంటన్ లెవీ అనే ఒక వ్యక్తి చర్చ్ ఆఫ్ సేటన్ అనే ఒక సంఘాన్ని స్థాపించాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో, అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో చర్చ్ ఆఫ్ సేటన్ అని స్థాపించాడు. అలాగే 1969వ సంవత్సరంలో సెటానిక్ బైబుల్ని ఆయన కంపైల్ చేశాడు, సిద్ధపరిచాడు. ఆ బైబుల్లోనే బ్లాక్ మాస్ అని చెప్పి ఆయన అక్కడ వివరించాడు. అలాగే 2013వ సంవత్సరంలో మాల్కమ్ జెర్రీ, లుక్లిన్ గ్రీవియస్ వారిరువురు కలిసి ద సెటానిక్ టెంపుల్ అని చెప్పి ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. సైతానికి దేవాలయాలు కట్టారు, సైతానికి మందిరాలు కట్టారు. ఈ విధంగా అనేక మంది సైతాను యొక్క సిద్ధాంతాలను, అపవాది యొక్క సిద్ధాంతాలను ఈరోజు ఎంతో మంది ఆచరిస్తున్నారు. ఎంతో మంది దురాత్మలకు లోబడుతున్నారు. అపవాది ఆరాధన పెరుగుతుంది, దేవుని మీద ఆరాధన తగ్గిపోతుంది. మరి నువ్వు కూడా ఈ ప్రలోభానికి పడిపోతున్నావా? ఈ పాపములో పడిపోతున్నావా? నీ దేవుని మాత్రమే ఆరాధించు అని యేసుక్రీస్తు ప్రభు పలికాడు. పరిశుద్ధ గ్రంథం పలుకుతుంది, నీ దేవుని మాత్రమే ఆరాధించు అని. రెండవ పాపము ఏంటి అంటే ప్రియులరా, ఐడల్ వర్షిప్, విగ్రహాలను పూజించటం.
అక్కడ వాక్యం ఏం చెప్తుందో మనకి, దర్శన గ్రంథము 9వ అధ్యాయం 20వ వచనంలో, ఈ విగ్రహములు చూడలేవు, వినలేవు, నడవలేవు. ఈ విగ్రహములు వెండి, బంగారము, కంచు, శిల, కొయ్య విగ్రహములు, వీటిలో జీవము లేదు. కీర్తన 115 4-8 వచనాలు చదివితే, విగ్రహములంట శక్తి లేనివంట, పనికి మాలినవంట అని వాక్యం పలుకుతుంది. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ వచనంలో 4-8 వచనాలు మనం చూసినట్లు, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, విగ్రహారాధన అనేది ప్రియులరా, విగ్రహములను పూజించడం అనేది దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పునకు గురి చేస్తూ ఉంది. వాక్యం ఏం చెప్తుంది? మీరు ప్రభువును ఏనాడును విస్మరింపకుడు, అన్య దైవములను ఆరాధించి మొక్కులు చెల్లింపకుడు, అట్లు చేసిన మీరందరూ నాశనమగుదురు, దేవుని యొక్క తీర్పునకు గురి అవుతారు. ఐడోలట్రీ, విగ్రహారాధన అంటే దేవుడు కాకుండా మరి ఏ దానికైనా నీవు నీ జీవితంలో ప్రాధాన్యత ఇస్తే అది విగ్రహారాధనని. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్ష విగ్రహారాధనకు మారు రూపమని. ఈరోజు అనేక మంది ధనం వెంట పరిగెడుతున్నారు, డబ్బు వెంట పరిగెడుతున్నారు, డబ్బు సంపాదనే లక్ష్యముగా జీవిస్తున్నారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16-22 వచనాలు చదివితే, ఒక యవ్వన ధనికుడంట యేసయ్య దగ్గరికి వచ్చాడు, నిత్య జీవం పొందుకోవడానికి నేనేం చెయ్యాలి? అప్పుడు యేసు ప్రభు 10 ఆజ్ఞలలో ఉన్న ఆజ్ఞలని చెప్పేశాడు, ఒక 3 ఆజ్ఞలు తప్ప. నేను ఇవన్నీ పాటిస్తున్నాను, ఇంకా నేనేం చేయాలన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? వెళ్ళి నీకున్నదంతా అమ్మివేసి ఆ డబ్బును పేద సాధలకు దానం చేసి వచ్చి నన్ను అనుసరించు అన్నాడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆ యవనస్తుడంట విచారంతో వెళ్ళిపోయాడంట. ఎందుకంటే అధిక ధనం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ ధనమును ప్రేమించాడు కాబట్టి, ఆ ధనమే తనకు దైవంగా ఉంది కాబట్టి, ఆ ధనాన్ని వదులుకోవాలంటే అతనికి చాలా బాధ కలిగింది. విచారంతో వెళ్ళిపోయాడంట. ఎజెకియేలు గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యం పలుకుతుంది, నరపుత్రుడా, ఈ ప్రజలు తమ హృదయములను విగ్రహములకు అర్పించిరి, అవి వారిని పాపములోనికి నడిపిస్తూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది విగ్రహారాధనకు పాటుపడుతున్నారు. విగ్రహారాధన అంటే కేవలము ఒక మట్టి రాయి, చెక్క రాయి బొమ్మ కాదండి. దేవుడు కాకుండా ఈరోజు కొంతమంది మనుషులను ఆరాధిస్తున్నారు, రాజకీయ నాయకులను ఆరాధిస్తున్నారు, సంఘములో పేరు ప్రతిష్టలు కలిగిన క్రీడాకారులని, సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వారిని, పాటలు పాడేవారిని దైవములుగా ఆరాధిస్తున్నారు. కుటుంబాన్ని ప్రేమించని వాళ్ళు వీరి వెంట పనిగెడుతున్నారు. నువ్వు ఈరోజు నీ జీవితంలో దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు? అందచందాలకు ప్రాధాన్యతనిస్తున్నావా? ప్రార్థనా జీవితానికి ఇవ్వని ప్రాధాన్యత, విలువ, దేవునికి ఇవ్వని విలువ, ఈ లోకములో ఉన్న సంపదలకు, ఐశ్వర్యమునకు, డబ్బుకు, ఉద్యోగానికి, వ్యాపారానికి ఇస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా వీటిని ప్రేమిస్తున్నావా? ఈ తపస్కాలంలో దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు, తన చెంతకు రమ్మని పిలుస్తున్నాడు. తను ప్రేమ కలిగిన వాడు, నువ్వు పశ్చాత్తాపపడి హృదయ పరివర్తన చెంది నా చెంతకు రా అని దేవుడు అంటున్నాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడా? దేవుడు ప్రథమ స్థానంలో ఉన్నాడా? దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, నువ్వు దేవుని మాత్రమే ఆరాధించాలి. అంతిమ దినములలో విగ్రహారాధన పెరిగిపోతుందంట. కొంతమంది సైన్స్ని ఆరాధిస్తున్నారు, మెడిసిన్ని ఆరాధిస్తున్నారు, టెక్నాలజీని ఆరాధిస్తున్నారు. మరి 3వ పాపం ఏంటి అంటే హత్యలు. నరహత్య చెయ్యరాదని నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నరహత్య చెయ్యరాదు అని ప్రభు పలుకుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 44వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అపవాది అయిన సైతానును వాడొక హంతకుడు అని చెప్పి సైతానును సంబోధిస్తున్నాడు. సైతాను అంట ఒక హంతకుడంట, హంతకుడిగా పిలువబడుతున్నాడు. ఈరోజు సమాజాన్ని మనం పరిశీలించినట్లయితే, సొసైటీని మనం పరిశీలించినట్లయితే ప్రియులారా, సొసైటీలో, సమాజంలో హత్యలు పెరిగిపోతున్నాయి, వైలెన్స్ పెరిగిపోతుంది, హింస అనేది పెరిగిపోతుంది. ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, సూసైడ్ బాంబింగ్స్. ఎంతో మంది యుద్ధములో ప్రాణాలు కోల్పోతున్నారు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇజ్రాయెల్ హమాస్ మీద యుద్ధం చేయటం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉండటం,
వివిధ అనేక మంది ఎన్నో దేశాలు గర్భ విచిత్ని, అబార్షన్ని ప్రియులారా లీగల్ చేశాయి. దీని కారణంగా అనేక మంది ఈ లోకములో పుట్టడానికి జీవించాల్సిన అర్హత కలిగిన అనేక బిడ్డలు తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రాణాలను కోల్పోతున్నారు. వాళ్ళకి ఈ భూమి మీద జీవించే హక్కు ఉంది. హేబేలు రక్తం చిందబడినప్పుడు ఏ పాపము ఎరుగని నిష్కలంకమైన హేబేలు రక్తము ఏ విధంగా దేవునికి మొరపెడుతుందో, ఈ భూమి మీద జీవించాల్సిన హక్కు కలిగిన బిడ్డలు కూడా, అబార్షన్ చేయబడిన బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో వారి రక్తం మొరపెడుతూ ఉంది, మాకు న్యాయం చేయమని. ఎన్ని హత్యలు! సమాజాన్ని చూసినట్లయితే ప్రియులరా, సమాజములో హింస అనేది దినదినము పెరిగిపోతుంది. మన సమాజంలో హత్య అనేది దినదినము పెరిగిపోతుంది. రోజు మనం వార్తల్లో చూస్తున్నాం, ఎక్కడో ఒకరి దగ్గర చంపుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం చూసే సినిమాలు, సీరియళ్ళు కూడా హత్యని లేకపోతే హింసని హీరోయిజంగా చూపిస్తున్నారు. ఈరోజు హీరోయిజంగా చూపిస్తున్నారు. మనం చూసే సినిమాలు కూడా ఎంత రక్తం చిందితే, ఎంత రక్తం చిందించబడితే అది ఎంత గొప్ప అనుకుంటున్నాం. గ్రాఫిక్స్ కారణంగా ఈరోజు మరీ వివిడిగా చూపిస్తున్నారు. ప్రియులారా, దేవునికి మానవ జీవితం అంటే, గాడ్ వాల్యూస్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితాన్ని దేవుడు గౌరవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనిషిని తన రూపములో, తన పోలికలో సృష్టించాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 6వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మనం చదివితే, దేవుడు హత్యలను, హింసను ఆయన ఖండిస్తున్నాడు. నిరపరాధి రక్తమును చిందించడం అనేది ఆయన హేయంగా చూస్తున్నాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 7వ వచనంలో నిరపరాధి నీతిమంతుని చంపకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి ఈ హత్యలకు కారణం ఏంటి? ఈ హింసకి కారణం ఏంటి అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలు చదివితే, కోపము, ద్వేషము, అసూయ, పగ, బిట్టర్నెస్, స్వార్థము, మోహము, దురాశ, ఇతరులకున్నది నాకు కావాలి, ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి, హత్య చేయడానికైనా సిద్ధమే, వాళ్ళను కొట్టడానికైనా సిద్ధమే, హింసించడానికైనా సిద్ధమే. సమాజంలో హత్యలు పెరిగిపోతున్నాయి, హింస పెరిగిపోతుంది, సమాజం ఈ విధంగా తయారవుతుంది అని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. 4వదిగా ప్రియులారా, మనం పరిశీలించినట్లయితే మంత్రశక్తులు, క్షుద్ర పూజల ప్రభావము, విచ్ క్రాఫ్ట్, మ్యాజిక్ ఆర్ట్స్, సోర్సరీ. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదివితే, దేవుడు ఇజ్రాయేలీ ప్రజలు, తన బిడ్డలు క్షుద్ర పూజల ప్రభావంలో కానీ, మంత్రగాలను సంప్రదించడం కానీ, శోధ చెప్పించుకోవడం కానీ, తాంత్రిక శక్తులను ప్రయోగించడం కానీ, అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దని దేవుడు హెచ్చరిక చేశాడు. ఇలాంటి వాటన్నిటిని కూడా పరిశుద్ధ గ్రంథము ఖండిస్తుంది. ఎందుకంటే ఇవి దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధముగా ఉన్నాయి. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే, రాజు అయిన సౌలు ఎండోర్లో ఉన్న ఒక మంత్రగత్తని సంప్రదించడానికి వెళ్ళాడు. అది దేవునికి ప్రమోదం కలిగించలేదు. దేవుని ఆ విషయాన్ని బట్టి దేవుడు సంతోషంగా లేడు. లాజరు 2వ గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే, మనాషే ఈ మంత్ర విద్యలన్నిటిని కూడా ఆయన పాల్గొన్నాడు. అందుకే ఆయన మీద, ఆయన కుటుంబం మీద ప్రియులారా తీవ్రమైన దేవుని యొక్క తీర్పు వచ్చింది. వాళ్ళు హింసించబడ్డారు, శిక్షించబడ్డారు. ఈరోజు ఎంతో మంది ప్రియులారా మంత్రగాళ్ళ దగ్గరికి పోతున్నారు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, శోధ చెప్పించుకుంటున్నారు, చిలక జోస్యం చెప్పించుకుంటున్నారు, రాశి ఫలాలు చూస్తున్నారు, ఆస్ట్రాలజీ, హోరోస్కోప్. ఏదైనా సమస్య వస్తే మంత్రగాలను ఆశ్రయిస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతున్నారు. దేవుని దగ్గరికి రావాల్సిన బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు కూడా, యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలను చూసిన బిడ్డలు కూడా మంత్రగాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నారు. జ్ఞాపకం చేసుకో, ఈ మంత్రగాళ్ళ దగ్గర, ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గర వారి వెనుక ఉన్న శక్తి దైవికమైనది కాదు. చీకటి అంధకార శక్తులు,
చీకటి అంధకార శక్తులు. వాక్యం ఏం చెప్తుంది? కొలోస్సీ పత్రిక 1:13 యేసుక్రీస్తు ప్రభువు ఈ యుగపు అంధకార శక్తుల నుంచి ఆయన మనల్ని విడిపించాడని. మళ్ళా మీరు అంధకార శక్తుల దగ్గరికి పరిగెత్తుతున్నారు. సామెతల గ్రంథము 22:10 వాక్యం పలుకుతుంది, దేవుడు తప్ప మరి ఎవ్వరు కాని ఏది కాని నిన్ను దీవించినా ఆ దీవెన వెనక శ్రమ, కష్టము, బాధ, వేదన అని ఉంటుంది. దేవుడు మాత్రమే ఏ కష్టము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ శ్రమ లేకుండా ఇచ్చే దీవెన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ప్రయోజకుడుగా ఉంటావు, నువ్వు వృద్ధి చెందుతావు, నువ్వు ఫలిస్తావు. మరి దేవుడు కాకుండా మరి ఏ ఇతర శక్తి కానీ వ్యక్తి కానీ నిన్ను దీవించినా నువ్వు వృద్ధి చెందుతున్నట్టు, ఫలిస్తున్నట్టు నీకు అనిపిస్తుంది. కానీ దాని వెనక సమస్యలుంటాయి, వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే మంత్రగాల దగ్గరికి వెళ్ళినప్పుడు, క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, తాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ఆత్మను దురాత్మలకు అమ్ముతున్నావని జ్ఞాపకం చేసుకో. టుడే మెనీ పీపుల్ ఆర్ ఇండల్జింగ్ ఇన్ ఓకల్ట్ ప్రాక్టీసెస్. అందుకే మీరు జాగరూకులుగా ఉండాలి. 5వ పాపం ప్రియులారా, ఇది సమాజంలో ఈరోజు జరుగుతుంది, సమాజంలో ఇది పెరుగుతుంది. 5వ పాపం అక్కడ మనకి ప్రస్తావించబడిన 5వ పాపం ఏంటంటే జారత్వం. విరక్తత్వానికి విరుద్ధంగా పాపం చేయటం, లైంగికపరమైన పాపములలో పడిపోవటం, సెక్షువల్ ఇమ్మొరాలిటీ. ఈరోజు మనం చూస్తున్నాం సమాజములో, సంఘములో వివాహ వ్యవస్థ అనేది చాలా ప్రమాదంలో ఉంది. అందుకే పౌలు గారు అంటున్నారు, 1 కొరింథీయులకు రాయబడిన లేఖ 6:18 వ్యభిచరింపకుము, వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాపభూయిష్టం చేస్తున్నాడు. తన శరీరమును పాపభూయిష్టం చేస్తున్నాడు. 1 తెస్సలోనిక సంఘానికి రాసిన లేఖ 4:3-5 చదివితే, మీరు పవిత్రులై ఉండవలను, భోగవాంఛలకు, శారీరక వాంఛలకు మీరు దూరంగా ఉండవలను, శరీరమును గౌరవనీయముగా, పవిత్రముగా మీరు అదుపులో పెట్టుకోవాలి, వ్యామోహపూరితమైన కాంక్షలతో మీరు మెలగరాదు. కానీ ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్గా మనం సమాజాన్ని చూస్తున్నాం. వ్యామోహపూరితమైన కోరికలు అనేవి ప్రజలు వ్యక్తపరచడానికి, ఆ కోరికలను తీర్చుకోవడానికి, బహిరంగంగా తీర్చుకోవడానికి ఈరోజు వెనకాడటం లేదు. సమాజాన్ని చూస్తే చాలా భయంకరంగా తయారైపోయింది. హెబ్రీయ పత్రిక 13:4 వాక్యం ఏం చెప్తుంది? వివాహము అన్ని విషయములలో ఘనమైనదని. వివాహపు పడక గది అది పవిత్రముగా ఉండవలనని ఈరోజు ఎంతో మంది దానిని అపవిత్రం చేస్తున్నారు. అక్రమ సంబంధాలు అనేవి సమాజంలో పెట్టరేగిపోతున్నాయి. హత్యలు చేస్తున్నారు. భార్య ఇంకొక వ్యక్తిని ప్రేమించిందని చెప్పి ఆ భార్య, ఆ ప్రియుడు కలిసి భర్తను చంపుతున్నారు. లేక భర్త ఇంకొక ఆమెను ప్రేమించాడని చెప్పి ఆ ప్రేమించిన వ్యక్తి, భర్త ఇద్దరు కలిసి భార్య అడ్డంగా ఉందని చెప్పి భార్యను చంపుతున్నారు. ఆఖరికి సమాజం ఎలా తయారైందంటే కన్న బిడ్డను కూడా చంపడానికి తల్లి వెనకాడట్లేదు. ఈ బిడ్డ నా ప్రియుడితో నేను జీవించడానికి, నేను ప్రేమించిన వాడితో జీవించడానికి నా బిడ్డలు అడ్డంగా ఉన్నారని చెప్పి బిడ్డల్ని కూడా చంపడానికి ఈరోజు సమాజం వెనకాడట్లేదు. అలాంటి ఒక దుర్భేద్యమైన స్థితిలోనికి మనం పడిపోతున్నామండి. పాపం అనేది పెరిగిపోతుంది. అపవిత్రత అనేది సమాజంలో పెరుగుతుంది. మనం చూసే సినిమాలు కానీ, సీరియల్ కానీ ఈ యొక్క దీనిని ప్రోత్సహిస్తున్నాయి, అసభ్యతను ప్రోత్సహిస్తున్నాయి. మనం ఉపయోగించే సోషల్ మీడియా అసభ్యతను ప్రోత్సహిస్తున్నాయి. దెర్ ఇస్ అ కల్చరల్ షిఫ్ట్ ఇన్ అవర్ సొసైటీ. పాశ్చాత్య భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని మన కాలదన్ని పాశ్చాత్య సంస్కృతిని మనము ఆహ్వానిస్తున్నాము, ఆచరిస్తున్నాం. ప్రియులారా, వివాహానికి ముందే లైంగిక జీవితాన్ని కలిగి ఉండటము, వివాహానికి ముందే సెక్స్ చేయటము, సెక్స్లో పాల్గొనటం, పోర్నోగ్రఫీ, అశ్లీల చిత్రాలు చూడటము, వ్యభిచారము, ఇవన్నీ కూడా పిల్లల మీద, యవ్వనస్తుల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కుటుంబ విలువలు అనేవి పడిపోతున్నాయి. సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా యువత మీద, ప్రజల మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ మనము ఎక్కువగా అశ్లీలత చూస్తున్నాం, అసభ్యత చూస్తున్నాం. మంచి ఉంది, చెడు ఉంది, కానీ ఎక్కువ మంది చెడు వైపు వెళ్తున్నారు, చెడు చేత ఆకర్షింపబడుతున్నారు. ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి.
ఈ ప్లాట్ఫామ్స్ ఉపయోగించుకొని సమాజానికి ఎంతో మంది సేవ చేస్తున్నారు, మంచిని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ మంచి కంటే ఎక్కువగా మనకి అక్కడ చెడు కనిపిస్తుంది. అశ్లీలాన్ని ఎక్కువ మంది ప్రదర్శించడానికి, ప్రజలలో దాగి ఉన్న కామ కోరికలను, మోహ కోరికలను రేకెత్తించడానికి ఈ ప్లాట్ఫామ్స్ సాధనములుగా వాడుకుంటున్నారు. ఆఖరికి పిల్లలు కూడా పెడత్రోవ పడుతున్నారు. ఈరోజు మనకి డేటింగ్ యాప్స్ అని అందుబాటులో ఉన్నాయి. అనేక మంది ఈ వలలో చిక్కుకుంటున్నారు, ఈ వలలో చిక్కుకొని పోతున్నారు. సమాజం అనేది భ్రష్టు పట్టిపోతుంది, జారత్వం అనేది పెట్టరేగిపోతుంది, అశ్లీలత అనేది పెట్టరేగిపోతుంది. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఈ ప్రమాదంలో మనం కూడా పడిపోతాం. జాగరూకతగా వహించకపోతే మనం కూడా ఇలాంటి ఒక ప్రమాదంలో పడిపోయే ఆస్కారం ఉందండి. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ పాపములు సమాజంలో పెరిగిపోతున్నాయి. విచ్చలవిడితనం అనేది పెరిగిపోతుంది, అసభ్యత అనేది పెరిగిపోతుంది, మన కళ్ళ ముందు కనిపిస్తుంది అంతటా. ఈరోజు ఇదంతా నార్మల్ అయిపోయింది. పాశ్చాత్య దేశాలలో ఏ విధంగా నార్మల్ అయిపోయిందో ఇదంతా సర్వసాధారణం అయిపోయింది అని అనుకుంటున్నాం. కానీ దుష్టుడు మోసపూరితముగా మనల్ని పాపంలోనికి లాగివేస్తున్నాడు. ఇలాంటి పాపాలు అంతిమ దినములలో, ఇలాంటి పాపాలు సమాజము ఈ విధంగా తయారవుతుంది అని చెప్పి వాక్యము ద్వారా మనకి తెలియచేయబడింది. అందుకనే ఈ తపస్సు కాలంలో ఇలాంటి పాపాలలో మీరు పడిపోతున్నారా? జాగ్రత్త, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక 6వ పాపం అండి, దొంగతనాలు, మోసాలు. అంతిమ దినములలో, చివరి దినములలో తోటి మానవుని మాటను కానీ వారి క్రియలను కానీ నమ్మటానికి చాలా కష్టమంట. ఎందుకంటే మనుషులు మోసపూరితంగా మారిపోతారంట, దొంగతనాలు చేసేవాళ్ళుగా మారిపోతారంట. సామెతలు 11:1 వాక్యం పలుకుతుంది, తప్పుడు తూనికలు ప్రభువు అసహించుకొనునని. వాక్యం ఏం చెప్తుందంటే, ఎఫెసీ పత్రిక 4:28 దొంగతనం మాని అందరికి పంచి ఇచ్చేలా, పంచిపెట్టుటకై తన చేతులతో మంచి పనులు చేయుచు కష్టపడాలంట. మంచి పనులు చేయుచు. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నామండి, ఎంతమంది మోసపోతున్నారు. ఆన్లైన్ స్కామ్స్ అని, ఫ్రాడ్ అని, పెద్ద పెద్ద కంపెనీలు సిఇఓస్ ఫ్రాడ్కి, మోసానికి, వంచనకి లోబడుతున్నారు. ఈరోజు సెల్ ఫోన్ పట్టుకోవాలంటే భయం అవుతుంది, ఏదైనా ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది. ఎందుకంటే ఎవరు ఏ లింక్ పంపించారో, ఎవరు ఏ విధంగా మోసగించి మన డబ్బులు తీసుకుంటారో, మన బ్యాంకులో ఉన్న డబ్బులు ఖాళీ అయిపోతాయని చెప్పి ప్రాణభయంతో బ్రతకాల్సి వస్తుంది, భయంతో బ్రతకాల్సి వస్తుంది. ఈరోజు ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేస్తే భయం. వాళ్ళు నిజాయితీగా ఫోన్ చేస్తున్నారా, లేక మనల్ని మోసం చేయడానికి, వలలో దించడానికి, వంచన చేయడానికి ఫోన్ చేస్తున్నారనేది ఈరోజు ఎలా తెలుసుకోలేకపోతున్నాం. సమాజము ఆ విధంగా తయారైపోయింది. ఎంతమంది డబ్బులు కోల్పోతున్నారు ఆన్లైన్లో. ల్యాండ్ విషయంలో ఎంతమంది మనుషులను మోసం అనేది అంతటా మనం చూడగలుగుతున్నాం ఈరోజు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, నువ్వు కూడా మోసగాడిగా మారిపోతున్నావా, దొంగగా మారిపోతున్నావా, ఇతరులను చీట్ చేస్తున్నావా, అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నావా? సామెతల గ్రంథము 16:8 వాక్యం పలుకుతుంది, అన్యాయ మార్గమున చాలా సొమ్మును అర్జించువాడు కంటే న్యాయ మార్గమున కొంచెము గడించుట మేలు అని. ఎందుకంటే నువ్వు అన్యాయము మార్గమున సంపాదించే డబ్బు ఎప్పుడు నీ చేతిలో నిలవదు. అది నీకు శాపంగానే ఉంటుంది, కానీ దీవెనగా ఉండదు. దేవుని యొక్క ఎంతో మంది కడుపులను కొట్టి నువ్వు సంపాదించే డబ్బు ప్రియులారా నీకెప్పుడు కూడా దీవెనకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు. అది నీకు వినాశనమునే తెచ్చిపెడుతుంది. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇక చివరి పాపం ప్రియులరా, అంతిమ దినములలో అంట ప్రజలు పశ్చాత్తాపపడడానికి నిరాకరిస్తారంట, హృదయ పరివర్తన చెందడానికి నిరాకరిస్తారు. యెషయా గ్రంథము 55:7 ప్రభువు అంటున్నాడు, మీరు నా చెంతకు తిరిగి రండి. ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కానీ అంతిమ దినములలో హృదయ కాఠినత్వం అనేది పెరిగిపోతుందంట. రోమా పత్రిక 2:5 ప్రభు వాక్యం పలుకుతుంది, నీ హృదయము కఠినమైనది, నీ హృదయము మొండిగా మారిపోయింది, నీవు శిక్షని ఎక్కువ చేసుకుంటున్నావు, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాబోతున్నావు.
చివరి దినములలో దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడరంట. లోకం వైపు వెళ్ళిపోతారంట, సుఖాల వైపు వెళ్ళిపోతారంట. ఎందుకు దేవుని దగ్గరకు రావడానికి ఇష్టపడరు? పాపాన్ని విడిచిపెట్టాలి. పాపం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి, సుఖాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ పాపాన్ని వదిలిపెట్టడానికి ప్రియులారా వారు ఇష్టపడరు. ఈరోజు నీ జీవితము ఇలాంటి ఒక పరిస్థితిలో ఉందా? పాపాన్ని వదిలిపెట్టడానికి నువ్వు ఇష్టపడట్లేదా? దేవునికి దూరంగా ఉన్నావా? జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి తిరిగి రావాలని, పశ్చాత్తాపపడాలని, దేవునితో సఖ్యత పడాలని. లేకపోతే మనం దేవుని యొక్క తీర్పునకు గురి అవుతున్నాం. దేవుని నుంచి మనం దేవుని సన్నిధి నుంచి వేరుపరచబడుతున్నాం. యేసుక్రీస్తు మన కోసం ప్రాణమిచ్చి సిలువలో మరణించాడు. ఆ రక్తం వృధా కాకూడదు, ఆ మరణం వృధా కాకూడదు. లేకపోతే దేవుని యొక్క ఉగ్రత యేసుక్రీస్తు రక్తానికి, ఆయన మరణానికి విరుద్ధంగా జీవించే వాళ్ళ మీద చాలా భయంకరంగా ఉండబోతుంది. ఈ తపస్సు కాలంలో ఈ 7 పాపములు నీ జీవితంలో ఉన్నాయా? పరిశీలన చేసుకో, ఆత్మ పరిశీలన చేసుకో. దేవుని దగ్గరికి రా, ప్రభుతో సమాధానపడు, ప్రభుతో సఖ్యత పడు, ప్రభుతో ఏకమవు. దేవుడు నీకు క్రొత్త జీవితాన్ని ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ మహాఘనమైన నామమునకు స్తోత్రం తండ్రి. ఈరోజు వాక్య పరిచర్య ద్వారా, దర్శన గ్రంథము 9వ అధ్యాయము 20-22 వచనాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అంతిమ దినములలో యేసుక్రీస్తు రాకడ సమయంలో ఈ 7 పాపములు సమాజంలో పెరిగిపోతాయని ప్రభా వాక్యము ద్వారా తెలియజేస్తున్నావయ్యా. ఈ యొక్క వాక్యమును విన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభా హృదయ పరివర్తన చెందేలా నీ కృప వారి మీదకి వచ్చునుగాక, నీ దయా కనికరము వారి మీదకి వచ్చునుగాక. ఈ వాక్యము వారి హృదయములను స్పర్శించునుగాక. ప్రభా వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో, ఎలాంటి ఆపదలలో ఉన్నారో, ఎలాంటి కష్టాలలో ఉన్నారో, బాధలలో ఉన్నారో, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని పలికిన దేవా, వారికి విశ్రాంతిని దేవా, వారికి సమస్యల నుంచి, బాధల నుంచి విడుదల కలిగించుము దేవా. నీ కృప వారి మీదకి వచ్చునుగాక, నీ దయా కనికరములు వారి మీదకి వచ్చునుగాక. వారిలో హృదయ పరివర్తన కలుగునుగాక. వారు నీ యొక్క సిలువ వైపు చూసి ప్రభువా ప్రతిస్పందించుదురుగాక. పాపమును విడిచిపెట్టుటకు ప్రభువా, వ్యసనములను వదిలిపెట్టుటకు వారి మీదకి కృప వచ్చునుగాక. ఈ ప్రార్థన మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి నిత్యము తన రెక్కల నీడలో కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.